నమస్తే వర్మ సార్. అమరావతికి చట్టబద్ధత ఈరోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యం. సో ఇప్పటికైనా సరే మోక్షం లభించినట్లేనా? ఇంక దీన్ని ఎవరో కదిలించలేరా? చాలా ప్రశ్నలు ఎవరికి నచ్చినట్లుగా మనం మాట్లాడే పరిస్థితి వైసీపీ వాకౌట్ చేసిన నేపథ్యం. అమరావతికి సంబంధించినంత వరకు కీలకమైన ఘట్టం ఇది. పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా అమరావతి అనేది రాజధానిగా ఉంటుంది. ఇంకా వేరే ఏదైనా వర్మ గారు ఏదైనా మీడియా క్యాపిటల్ పెడతా అంటే పెట్టుకోవచ్చు మీరు, కానీ ప్రధాన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి అన్నది పార్లమెంట్ ఫిక్స్ చేస్తుంది. అది కూడా రాష్ట్ర విభజన చట్టంతో పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని మారుస్తున్నారు కాబట్టి అప్పుడు 10 ఏళ్ళు హైదరాబాద్ 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త రాజధాని అమరావతిలో ఉంటుంది. ఇది వన్స్ ఫర్ ఆల్ ఫిక్స్డ్ కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరైనా తెచ్చినా అది సాధ్యమయ్యే విషయంగా ఉండదు. రెండోది కేంద్రాన్ని కూడా మొదటిసారిగా దాని మీద కమిట్ అయినట్టు. మధ్యలో ఒకసారి దీన్ని ఎక్కడ చూపించలేదని కిషన్ రెడ్డి జోక్యం చేసుకొని ఏదో చుక్క పెట్టించారు. కానీ ఆ అమరావతి అన్నది నిజానికి 2 ఏళ్ల కిందటే జరిగి ఉండాలి. 2024లో ఆటోమేటిక్గా కొత్త ప్రభుత్వం పెట్టి ఉంటే పోయేది, అది జరగలేదు. అలా ఈసారి కొంత వెంటబడ్డాము. రెండవది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక పరిస్థితి వచ్చింది, ఏదో ఒకటి జరుగుతుంది ఇక్కడ, క్వాంటిటీ చట్టబద్ధంగా కానీ నిర్మాణ పరంగా కానీ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటారు. ఇప్పుడు మీరు 24/7 న్యూస్ డేస్లో ప్రతిరోజు ప్రతి క్షణం ఏం జరిగిందని ప్రజలు చూస్తుంటే ఏదో ఒక అడుగు పడిందని చూపించడానికి చట్టబద్ధంగా. ఇంకా మూడోది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు యాక్టివ్గా మాట్లాడుతూ ఆ విషయాలు మనం మళ్ళీ మాట్లాడతాం కాబట్టి అవన్నీ ఉన్నప్పుడు ఈ ప్రశ్న ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా 4వది కూడా ఒకటి ఉంది వర్మ, ఎందుకు ఇంకా రేట్లు ఇంకా ఆశించినంత పెరగట్లేదు, రావాల్సినంత ఊపు రావట్లేదు అంటే దానికి ఒక కారణం ఏం చూపిస్తున్నారంటే ఏముంది మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు కదా ఇట్లాంటివి. కాబట్టి ఇవన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు నిజానికి పార్లమెంట్ ఇప్పుడు ఆమోదిస్తుంది అనుకోండి, దీనికి శాసనసభలో తీర్మానం చేయడం మస్ట్ ఏం కాదు రాజ్యాంగ రీత్యా. కానీ ఎందుకంటే బిల్ ఆఫ్ ది హౌస్ ఆంధ్రప్రదేశ్లో నేను అనుకోవటం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వాళ్ళు తప్ప ఏ ఒక్కరు అమరావతిలో రాజధాని మార్చండి అని ఎవరు అడగడం లేదు. వాళ్ళు కూడా ధైర్యంగా మేము మారుస్తామని చెప్పట్లేదు, ఏదేదో డొంక తిరుగుతూ అటు ఇటు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని తీసుకొని వాళ్ళ పాత్ర చాలా తక్కువగా ఉన్నప్పుడు, రెండవది కేంద్రంలో మోదీ ప్రభుత్వము తెలుగుదేశం మద్దతు మీద కూడా కీలకంగా ఆధారపడి ఉన్నప్పుడు దీన్ని వాడుకోవాలనే దాంతో వచ్చిన ఒక వ్యూహాత్మకమైన అడుగు అనుకోవాలి. ఖచ్చితంగా ఇది రాజకీయంగా ఒక విజయం కింద లెక్క కూటమికి రాజకీయంగా, అలాగే రాష్ట్రానికి కూడా. ఎందుకంటే రాష్ట్రం అంటే ఈ పార్టీ ఉంటుందా ఆ పార్టీ ఉంటుందా మనం చెప్పలేం కదా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని రహిత లేదా రాజధాని అస్పష్టత రాష్ట్రంగా ఉండకుండా మాకు అమరావతి రాజధాని అని చెప్పే ఒక పరిస్థితి అయితే వస్తుంది. అయితే ఇప్పుడు బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా ఇప్పుడు రాజధాని నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ జరిగిన చర్చ కూడా గమనిస్తే ఒక 18 మంది దాకా మాట్లాడారు లోక్సభ చర్చ వరకు. వైసీపీ వాళ్ళు వాకౌట్ చేశారు, వాళ్ళు ఏవో ఆరోపణలు చేసి. కానీ పురంధేశ్వరి మాట్లాడారు, తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు, ఇంకా సీఎం రమేష్ ఆయన నిజంగా కీలక పాత్రధారి ముందు నుంచి కూడా, అంటే తెలుగుదేశం నుంచి బీజేపీ అయినా కానీ వాయిస్గా ఉంటూ వస్తున్నాడు. కార్పొరేట్ ఇంట్రెస్ట్లు కూడా బాగానే ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి ఒక బలమైనది తీసుకొని వచ్చి ఈ రాజధానిని ఇలా చేయడం సరికాదు, గత ప్రభుత్వం చేసిందని దాని మీద విమర్శ చేయడం, ఇవన్నీ. ఇంకొక ఇది ఏంటంటే ఎంత కోరుకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి ప్రాథమికంగా మార్చుకోవాలి. ఏంటంటే క్యాపిటల్ సిటీ అన్నదాన్ని పరిమితం అవ్వాలి 217 చదరపు కిలోమీటర్లు కానీ కాకుండా ఈ ప్రాంతం అంతా రాజధాని అని ఒకటి తీసుకోవటం. రెండోది నిధులు అడిగి కేంద్రాన్ని నొప్పించకూడదు, ఏదైనా కేంద్రంతో మంచిగా ఉండి చేసుకోవాల్సిందే కానీ కేంద్రంతో ఘర్షణ వైఖరి అయితే మేము అనుసరించబోము అనే ఒక ఇది కూడా వాళ్ళు తీసుకుని బహుశా ఆ విధంగానే వాళ్ళు ఒప్పించారు. కానీ మేము మిమ్మల్ని అడగమని చెప్పిన తర్వాత కేంద్రం కొత్తగా మేము విమర్శలు చేయము, ఏం అడగం, ముందు దీన్ని చేయండి మేము ప్రజలకు చెప్తామన్న తర్వాత ఇప్పుడు దీని మీద విజయోత్సవాలు కూడా అన్ని గ్రామాల్లో విజయోత్సవాలు పెట్టారు, ఇవన్నీ అంటున్నారు. ఈ సామెత ఎలా ఉందంటే ఏదో లేని ఒక సమస్య తెచ్చిపెట్టుకొని మన పాలనా వ్యవస్థ పాలకులు వాళ్ళు దాన్ని మనం తొలగించుకొని
మళ్ళీ దానికి మనమే సంతోషించినట్టుగా తయారవుతుంది. ఇప్పుడు ఒకటే దీని కొనసాగింపు ఒక్కటే, కేంద్రం కానీ ఎన్డీఏగా కానీ లేదా వాళ్ళని బలపరిచే తెలుగుదేశం జనసేన ఇవి కానీ ఖచ్చితంగా ఒక టైం బౌండ్గా దీనికి ఫండ్స్తో పూర్తి చేస్తే అప్పుడు ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా చేయటం, ఒకటి రైతులకు న్యాయం జరగాలి, రెండవది అక్కడ ఆశతోనో నమ్మకంతోనో లేకపోతే భూములు కొనుక్కొని ఆశగా ఉన్నటువంటి వాళ్ళకి జరగాలి, మూడవది అసలు ఈ భూములు ఇవి కాదు, పనులు కోల్పోయిన వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తిదారులు, చిన్న వ్యాపారులు జీవితమే ఒక విధంగా చిన్న భిన్నం అయింది కదా, వీళ్ళకి పనులు దొరకాలి. కాబట్టి ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది నెక్స్ట్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. యాక్షన్ ప్లాన్ ఎందుకు అసలు గ్యారంటీ అంటే ఇదిగో గ్యారంటీ ఉంది. సో రాజధానికి పార్లమెంటు గ్యారంటీ ఇచ్చింది, లొకేషన్ కూడా ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇంకా లొకేషన్ లో మీరు GPS కొడితే ఏపీ క్యాపిటల్ అంటే అది నేరుగా అమరావతికే రావాలి, ఇంకా వేరే. జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశంలో అసలు కేంద్రానికి సంబంధం ఏంటి, వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు, మీరేదో డ్రామాలు ఆడుతున్నారు, అండలో ఆంతర్యం ఏంటి? బహుశా జగన్ రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ బాగా ఘోరంగా ఓడిపోయాక కానీ ఆయన చేస్తున్న అతిపెద్ద రాజకీయ తప్పిదాల్లో అమరావతి విషయంలో, రాజధాని విషయంలో చేస్తున్న తప్పు చాలా పెద్దది. అందులో ఏమాత్రం వాస్తవికత లేదు, లేకపోతే ఒప్పించేటటువంటి లక్షణము లేదు. మూడవది అసలు స్పష్టత లేదు, అసలు ఆయనకే స్పష్టత లేదు, ఆయన పార్టీకి కూడా స్పష్టత లేదు. మీరు వ్యతిరేకం కాదంటారు, మళ్ళీ వ్యతిరేకం కానప్పుడు దానికి ముందు అయితే ప్రాథమికంగా మీరు ఆమోదం తెలపాలి కదా, వాకౌట్ ఎందుకు చేశారు? రెండోది మీరు ఆ వ్యతిరేకంగా ఓటు ఎందుకు వేయొచ్చు కదా, వేయడానికి కూడా సిద్ధంగా లేరంటే వ్యతిరేకించడానికి భయం, అనుకూలించడానికి కూడా ఇంకా భయం. అంటే అసలు అమరావతిని ఎందుకు డిస్టర్బ్ చేశారు, ఎందుకు అబ్స్ట్రక్ట్ చేశారు, ఇది పెద్ద కీలకమైన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డిని ఒక అబ్సెషన్, ఒక ఇది ఏంటంటే అమరావతి అనేది చంద్రబాబు నాయుడు కడితే చంద్రబాబు నాయుడుకు క్రెడిట్ వస్తుంది, క్రెడిట్ చోట్లాగా క్రెడిట్ వారేది. అమరావతి పూర్తయితే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడుకే పోతుంది, కానీ మాకేమొస్తుంది, మాకు రాదు. రెండవది ఇక దానితో చంద్రబాబు మనుషులు, చంద్రబాబు వర్గం అని ఇలాంటివి కూడా ఉన్నాయి. అనేక మంది వ్యాపారరీత్యా పెట్టుబడులు పెట్టుండొచ్చు, నేను ఇందాక అన్నట్టు ఆశ వ్యాపారులు కూడా ఉండొచ్చు, అది వేరే సమస్య. కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఉండాలి కదా, అది మరీ ఏదో తలకు రోకలు చుట్టం అన్నట్టుగా రాజధాని అని ఎక్కడుంది రాజ్యాంగంలో, మనిషికి పేరైనా ఎక్కడుంది చెప్పండి, అది ఎవరైనా అడిగాడు అనుకోండి. ఇప్పుడు మనిషికి పేరైనా ఏముంది, మీరు ఎందుకు పైన హెడ్లైన్స్ వేస్తున్నారు, పత్రికలకు ఎందుకు పతాక శీర్షికలు వాళ్ళు నడిపే మీడియా ఎందుకు పెడుతున్నారు? ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. మనం అంతా తెలియదు కదా, మన మొహము మనం మాట్లాడే చూస్తారు. కాబట్టి రాజధాని అన్నది అది ఒక కేంద్రం, అది పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతుంది? ఒక రాష్ట్రంలో 25 జిల్లాలు ఉంటే 25 జిల్లాలకు వెళ్ళదు కదా పొద్దున్న లేచినప్పటి నుంచి. ఈ ప్రాథమికమైనటువంటి అవగాహనకు, ఇంగిత జ్ఞానానికి సంబంధించిన ఒక సమస్య, దాన్ని కాస్త పక్కదో పట్టి చేసి ఇప్పుడు ఈ బిల్ డైవర్షన్ అంటాడు. ఇప్పుడు డైవర్షన్ కోసమే ఈ బిల్, డైవర్షన్ కోసమా డైరెక్షన్ కోసమా పక్కన పెట్టండి, అవసరమా కాదా, రైటా కాదా, మీకు అభ్యంతరమా చట్టబద్ధత ఇస్తే అది సూటిగా చెప్పకుండా డోంక తిరుగుడుగా ఏదో ఒకటి మాట్లాడితే ఉపయోగం ఏముంది? ఒక రాజధాని వద్దంటే 3 రాజధానులు ఎందుకన్నారు? అయితే ఇప్పుడు ఒక రాజధాని అని ఎక్కడ లేదనుకున్నాం, 3 రాజధానులు ఉండాలని ఎక్కడుంది? రాజధాని వికేంద్రీకరణ, అసలు కేంద్రీకరణ అనవసరం అనుకుంటే వికేంద్రీకరణ ఏంటి, దీంట్లో ఏమైనా పొంతనుందా? ఓకే మీరు అంటున్నారు ఇదిగో ఇన్ని వేల కోట్లు గల్లంత అయినాయి, ఇవన్నీ అవినీతి మీద మీరు పోరాడండి, ఎవడొద్దన్నాడు? రోజు 2 సార్లు మీడియా కాన్ఫరెన్స్లు పెట్టారు కదా, మేము రాజధాని అవినీతి మీద మేము పోరాడతాము, రాజధానిలో పోట్లాడండి ఎవరు ఉంటే మీకుంటే. అది మీరేమీ చేయడం లేదే. ఇప్పుడు ఇన్ని అయిన తర్వాత మీరు ఏం చెప్తున్నారు? అమరావతి ఇస్ బిగ్గెస్ట్ స్కామ్ అంటున్నారు. అంటే